పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వాళ్లు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పనిగట్టుకుని తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించడం జరిగింది. వైసీపీ నేతలందరిపై కేసులు పెట్టి లోపలయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, లోపలేయాలి. నడుస్తావా? ఎన్ని చూసి వచ్చావు వాళ్ళ? ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నాం. దేనికి భయపడే ప్రశ్న లేదు. కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళని వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేనో, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది. ఆ బిడియం కూడా పోయింది. ఇంకా రెడీగా ఉన్నాం. దేనికైనా సన్న జైలు పంపుతారా, పంపడం రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా, రెడీగా ఉన్నాం. దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల పాటు కూడా మనం చేస్తాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి విడతల రజని జగన్ పర్యటనకు జన సమీకరణ చేశామని, కేసులు పెట్టారని, తామెలాంటి జన సమీకరణ చేయలేదని అన్నారు. ఏడాది కాలంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ ను సీఎం చేసేంత వరకు వైసీపీ నేతలెవరూ కూడా భయపడరని తేల్చి చెప్పారు.